అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి జగన్ గారు అతి మంచితనం, నీతి నిజాయితీతనం ప్రజలకు ఎందుకు 2024 నుంచి 2029 వరకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. మరి 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అన్నయ్య చెప్పాడు రాష్ట్ర ప్రజలకి. మరి వైనాట్ 175 అని అన్నాడు. మరి వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ హిందూపురం అన్నాడు. మరి మంచితనం, అతి నిజాయితీ 11 ఎందుకు వచ్చింది రాష్ట్ర ప్రజలను అడిగి చెప్పండి. మీరు మంచి చేస్తే ఎందుకు ఈ విధంగా వచ్చింది? అదిగాక పైగా చంటి పిల్లోడు, నేనే చంటి పిల్లాన్ని, స్కూల్కి వెళ్ళను అని మారం చేసినట్టుగా, చంటి పిల్లోడిలాగా నేను చట్టసభలకు వెళ్ళను, నేను దూరంగా ఉంటాను అని చెప్పిన వైనాట్ 175 పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని వర్ణకులకు బెదిరిస్తూ ఇప్పుడు 40% ఓట్లున్నా కానీ ఓటర్లు ఆయన గుర్తుకు రారేమో, నియోజకవర్గం ప్రజలకు ఏ మంచిది కూడా చేయలేదు. నీతి నిజాయితీతనం ఎప్పుడూ ఉంటుంది అంటారు. ఎంత నీతి నిజాయితీతనం ఉన్నా ఆ విధంగా 11 సీట్లు రావటం ఏమిటి? రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ఊరక ఉత్తత మాట చెప్పుకుంటూ సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతూ వైనాట్ పులివెందుల, వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ హిందూపురం అని ఉత్తత మాటలు మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఏం చేయకపోతే అలాగే వస్తాయి. మరి చట్టసభకు మాత్రం నేను వెళ్ళను అన్నట్టు కూడా వ్యవహరించి ఇంత పెరిగితనంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అయితే ఎవరైనా ఓట్లు వేయగలరా? రేపు 2024లో 2029లో ఎవరు వేయరు. ఒక్కసారి తెలుసుకోండి. ఇటువంటి అసెంబ్లీకి కూడా వెళ్ళకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టుకొని డబ్బా మాటలు మాట్లాడుకుంటూ ఉండే ఈ వైనాట్ 175 పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ఆయనకు 2024 నుంచి 2029 వరకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈసారి 2029 నుంచి ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయో నేను జనాల్లో కూడా రాకుండా ఒకసారి తెలియజేయవలసిందిగా వేచి చూద్దాం. నేను ఇంటర్వ్యూలు ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసి బయటికి పంపించారు కాబట్టి ఈయన అసెంబ్లీకి కూడా వెళ్లకుండా మారం చేసినట్టు చిన్న పిల్లోడిలాగా చట్టసభలకు వెళ్లకుండా 40% ఓటు శాతంతో ఉన్నానట్టుగా చెప్పడం ఎంతవరకు సబాబో ఒకసారి వేచి చూడవలసిందిగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే 40% ఉంది, 5% వస్తుందేమో ఈసారి ఏమన్నా అని వేచి చూడవలసిందిగా. ఏది ఏమైనా మారే సమస్య ఏముండదు, మారటానికి ఆస్కారం కూడా లేదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.